పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజల వద్దకు ప్రవీణ్ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాల టార్గెట్ గా భాష్యం ప్రవీణ్ పర్యటన చేస్తున్నారు. రోజుకొక గ్రామంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజల వద్దకు ప్రవీణ్ పేరుతో నిత్యం గ్రామ స్థాయిలో పర్యటిస్తూ కూడా ప్రజల సమస్యలను తెలుసుకొని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అసలు ఏంటి ఈ ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రజల వద్దకు పాలన అనే వినూత్న కార్యక్రమం చేయడం జరిగింది. దానికి స్ఫూర్తితో నేను ప్రజల వద్దకు ప్రవీణ్ అని ఈ 100 రోజులు 100 గ్రామాలు ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపు మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. గతంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మా వద్దకు ప్రజలు వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు మా దగ్గరకు రావడం కాదు, మేమే ప్రజల వద్దకు వెళ్దామన్న ఆలోచనతో గ్రామాల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని చేయగలిగి అక్కడక్కడే సాల్వ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ 6 రోజుల పాటు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? 6 రోజులు మీరు వచ్చిన ప్రజల నుంచి వచ్చింది సార్? అదేనండి, గత వారం రోజులుగా మా దగ్గరకు వచ్చిన సమస్యల్లో దాదాపు ఒక 40% రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, ఒక 20% పెన్షన్లు కావాలని అడుగుతున్నారు, ఒక 20% ఇళ్ల స్థలాలు కావాలని అంటున్నారు, ఇంకో 20% గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలని అడుగుతున్నారు. వీటన్నిటినీ కూడా సమగ్రంగా మేము 100 గ్రామాలు తిరిగిన తర్వాత మా నియోజకవర్గంకి సంబంధించి ఒక డిపిఆర్ రెడీ చేసుకుని మా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అభివృద్ధి కార్యక్రమాలు చేయించగలనని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. తాము 100 రోజులు 100 గ్రామాల్లో టార్గెట్గా పెట్టుకొని కార్యక్రమం చేస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమానికి సంబంధించి